వెల్కమ్ టు మై ఛానల్ లీలా గన్ని. ఎప్పుడు చేసుకునే ఎగ్ బోండా ఆమ్లెట్ కాకుండా మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఏంటంటే ఎగ్ లాలీపాప్ అండి. మీరు మామూలుగా ఎగ్ బోండా ఆమ్లెట్ ఇవన్నీ చేసుకుంటారు కదా, అలా కాకుండా ఇలా ఎగ్ లాలీపాప్ అనేది ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం డిఫరెంట్ స్నాక్ కూడా ఉంటుంది. సో దీనికోసం ఫస్ట్ మనము ఉడకపెట్టిన కోడిగుడ్లని ఇలా 4 కోడిగుడ్లు తీసుకున్నారండి. మీరు క్వాంటిటీని బట్టి మీరు కోడిగుడ్లు అనేది మీరు తీసుకోవాలి. సో మనం ఉడకపెట్టుకున్న కోడిగుడ్లని ఇలా గ్రేట్ చేసుకోవాలి. బాగా పొడిగా వచ్చేలాగా గ్రేట్ చేసుకోవాలి. మనం మరీ చిన్నది కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజ్ గ్రేటింగ్ ఉంటుంది కదండి, అది తీసుకుంటే సరిపోతుంది. సో నేను వీడియోలో చూపించిన మాదిరి మీరు గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా బౌల్లో తీసుకొని చూడండి, చూస్తే జస్ట్ పన్నీర్ లాగా ఉంటుంది, బట్ ఎగ్ అనేది మంచి ప్రోటీన్ కూడా మనకు. సో దీంట్లోకి టేస్ట్కి సరిపడా అంత సాల్ట్, అలాగే కారం కూడా మనం దీంట్లో పచ్చిమిరపకాయలు వేస్తాం. సో కారం చూసుకొని వేసుకోండి. ఆమ్చూర్ పౌడర్ కొంచెం పులుగా ఉంటుంది కూడా బాగుంటుంది. గరం మసాలా వేసుకొని, మీరు కావాలంటే ఆమ్చూర్ బదులు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇలా అల్లం వెల్లుల్లి గ్రేట్ చేసుకున్నామండి, తురుముకున్నవి. అలాగే కసూరి మెంతి వేసుకొని దీంట్లో పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్లంతా మైదా వేసుకున్నానండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీంట్లో నీళ్ళు వేసుకోకూడదండి, జస్ట్ ఆ కోడిగుడ్డి తడితోనే మనకి ఉండలు అనేది రౌండ్గా బాల్స్ అనేది చేసుకోవచ్చు. సో కొంచెం ఆయిల్ వేసుకోండి, షైనీ టెక్స్చర్ వస్తుంది. సో ఇలా వేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో మీరు ఉప్పు అనేది చెక్ చేసుకొని ఇలా రౌండ్ బాల్స్గా మనము ఫస్ట్ అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా లాలీపాప్స్కి ఇలా రౌండ్గా బాల్స్గా ప్రిపేర్ చేసుకున్నాక చూడండి, వీడియోలో చూపించిన మాదిరి అన్నీ మనము ఇలా బాల్స్గా చేసుకొని మనం ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి కొంచెం 2 టేబుల్ స్పూన్లు అంత మైదా పిండి వేసి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి దీన్ని స్లరీగా చేసుకోవాలి. అంటే మంచి ఫైన్ బ్యాటర్గా చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ లంప్స్ లేకోకుండా ఫైన్ బ్యాటర్ అనేది రావాలి. సో ఇక చూడండి, వీడియోలో చూపించిన మాదిరి ఎక్కడ మనకి ఉంటలు అనేది లేదు. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ అనేది తీసుకున్నాను. నేను బ్రెడ్ తీసుకొని దాన్ని మిక్సీకి వేసుకుంటే ఇలా బ్రెడ్ క్రమ్స్ అనేది వచ్చింది. లేకపోతే రెడీమేడ్గా మనకి బ్రెడ్ క్రమ్స్ దొరికితే అవి కూడా మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక రౌండ్ బాల్ తీసుకొని ఎగ్ బాల్ దాన్ని ఫస్ట్ మైదాలో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ వేసి దానిపైన అంతా రోల్ చేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే బ్రెడ్ క్రమ్స్ అనేది నూనెలో వేసినప్పుడు విడిపోవండి. సో ఇలాగే రిపీట్ చేసి నెక్స్ట్ కూడా ఇలా రిపీట్ చేసుకొని డిప్ చేసుకొని దీంట్లో మైదాలో ఇప్పుడు దీన్ని బ్రెడ్ క్రమ్స్లోకి వేసి కొంచెం ప్రెస్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రొసీజర్ మీరు అన్నిటికీ ఫాలో అండి. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇలా ఒకసారి అన్నీ ప్రెస్ చేసుకోండి, ఎందుకంటే పౌడర్ అనేది బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అనేది ఇట్లా పోకుండా ఉంటుంది. సో ఇలా మీడియం ఫ్లేమ్లో మనం పెట్టేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా వేగనివ్వాలి. మరి హై ఫ్లేమ్లో పెట్టకండి, హై ఫ్లేమ్లో పెడితే పైనంతా ఎర్రగైపోయి లోపల ఉడకవు సరిగ్గా. సో లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని బాగా వేగనివ్వాలి. చూడండి, ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేగుతాయి కదా. ఇప్పుడు ఇలాగే మనం వేరే కూడా రిపీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టూత్ పిక్స్ అన్న తీసుకోవచ్చు. నా దగ్గర చిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయి, దానికి వేసుకొని సేమ్ లాలీపాప్స్ లాగానే ఉండే ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.